హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సేమియాలతోటి డైలీలా రొటీన్లా కాకుండా సేమియా పాయసం, సేమియా ఉప్మాలా కాకుండా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. సేమియా పులిహోర అండి. ఇందుకోసం ఫస్ట్ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక గ్లాసు సేమియా తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసి గిన్నెలో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా శనగ నూనె వేసి ఇలా బాగా నీళ్లు తెరిలే వరకు కాచుకోవాలండి. ఇలా కాగిన తర్వాత మనం తీసుకున్న సేమియాని ఈ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. సేమియాలు బాగా ఉడకకూడదండి. 80% వరకు ఉడికితే చాలు. ఇలా ఉడికిన తర్వాత ఈ సేమియాల్ని వడకట్టే బుట్టలో వేసుకొని కూల్ వాటర్ వేసుకొని ఇలా వడకట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం వేరుశనగలు, కొద్దిగా పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని కరివేపాకు వేసి తాలింపుని వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఈ సేమియాల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా కలుపుకోవాలండి. ఈ పోపు సేమియాలకి పట్టేలాగా కలుపుకోవాలి. చివరిలో ఒక చెక్క నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి, ఈజీగా సేమియా పులిహోర రెడీ అయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా ఇది చాలా పొడి పొడిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.